అందరికీ నమస్కారం అండి. మన వారాహిమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం అమ్మవారు అందిస్తున్న వాగ్దానం, తొందరపడి నెట్టివేయొద్దు బిడ్డ. ఒక శుభవార్త నీ కోసం ఈరోజు తెచ్చాను. నన్ను నమ్మి ఒక్కసారి విను. నీ జీవితం ఎలా మారుతుందో నువ్వే చూడని అమ్మవారు మన కోసం ఒక అద్భుతమైన వాగ్దానం తీసుకొచ్చారండి. అమ్మవారు చెప్పే మాట ఏంటి, మన జీవితం ఎలా ఉండబోతుంది, ఏం చెప్పబోతున్నారని చూడబోయే ముందు మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మంచి జాతకం చెప్పించుకోవాలి అనుకుంటే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. శ్రీ వారాహిమ్మ వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఎలాంటి సమస్యలనైనా మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా ఆ సమస్య 24 గంటల్లోనే పరిష్కరింపబడుతుంది. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయ సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్త మధ్య గొడవలు, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు. అంతేకాకుండా జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యమవుతున్నా, ఉద్యోగం ఆలస్యమవుతున్నా, వాస్తు దోషాల వల్ల ఇంట్లో గొడవలు, డబ్బు నిలకడగా లేదు అనుకున్నా, ఇవన్నిటికి కూడా గురువుగారు చేసే మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ సమస్య అయితే కనుమరుగైపోతుంది. మీరు నమ్మకంగా ఒక్కసారి గురువుగారికి కాంటాక్ట్ చేశారంటే మీ ప్రాబ్లం అయితే తీరిపోతుంది ఫ్రెండ్స్. నేను చెప్పించుకొని నా గురువుగారి మీద బాగా నమ్మకం కుదిరి నా ప్రాబ్లం తీరిన తర్వాతే మీకు తెలియపరుస్తున్నాను. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి, మీ ప్రాబ్లం తీర్చుకోండి. సంప్రదించవలసిన నంబర్ 96630644. ఇక అమ్మవారు ఏం చెబుతున్నారంటే, బిడ్డ, ఎప్పుడైతే నన్ను నమ్మడం మొదలుపెట్టావో, ఎప్పుడైతే నన్ను మొక్కడం ఆరంభించావో ఆ రోజు నుంచి అన్నిటినీ కూడా మారుస్తున్నాను. నాపై నీకు నమ్మకం ఉంది కదా, అయితే ఇప్పుడే విను, కాదనకుండా విను. చూడమ్మా, నీకున్న కోపాల వల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి. ఇది నీ చిరుకోపమే, అది సహజమే. కానీ అసలు నీకు ఎలాంటి బాధ అనేది వచ్చినా సరే, ఎంత చింత వచ్చినా సరే, నువ్వు నీ కోరిక, నీ సమస్య తీరలేదని చింతతో నా పైన అలిగావు కదా. నాకు నువ్వు దూరం అయ్యావని నువ్వు అనుకుంటున్నావు, కానీ అలా ఏం కాదు బిడ్డ. నువ్వు బెంగ పెట్టుకోవాల్సిన పని ఏమీ లేదు. నీ కోరికలు తీరుతాయి. నేను చెబుతున్నాను, ఈ అమ్మ మాట అక్షరాలా నమ్ము. నన్ను నమ్మిన నీకు నీ జీవితంలో శుభవార్తలతో కాకుండా నీ జీవితమే, నీ భవిష్యత్ అంతా కూడా శుభమయం చేస్తాను. ఇందులో ఎలాంటి అనుమానం లేదమ్మా. ఈ అమ్మ మీద అలగకుండా, మారం చేయకుండా ఇది విను. నీకు చాలా చిన్నపిల్లల యొక్క మనస్తత్వం. ఎలాంటి కోపంలోనైనా, ప్రేమతో అయినా, కష్టంలో అయినా అమ్మఒడికి చేరుతావు. ఎన్నో కబుర్లు చెబుతావు. అలానే నీ కష్టాలన్నీ కూడా ఈ వారాహి అమ్మకి చెప్పుకుంటావు. ఎన్నో మాటలు చెబుతావు. కానీ నీకు సహాయం కనుక నా నుండి అందకపోతే, కాస్త అటు ఇటుగా ఆలస్యమైతే నువ్వు ఓర్చుకోలేవు. నాపై చిరుకోపం చూపిస్తావు. సరేలే, ఈ తల్లి మీద ఆ మాత్రం నీకు హక్కు అనేది ఖచ్చితంగా ఉంది. కోపం రావడం సహజమే. కానీ నీవు నిన్నే ఆ కోపంతో దహించి వేసుకోకూడదు. నీ మనసు తెలియని అలజడి, నీలో కోపం, చిరాకు నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వవు. ఒక స్థితి అనేది ఏర్పరుస్తుంది. అందుకే ఆ కోపాన్ని తగ్గించుకో, ఆ కోపాన్ని దూరం పెట్టు అంటున్నాను. ఇలా చూడు బంగారు తల్లి, నీ యొక్క శాశ్వతమైన సమస్యను కూడా నేను తొలగించబోతున్నాను. నీ కోరికని నీకు అందేలా చేస్తాను. సంతోషం శాశ్వతంగా ఉండేలా చేయబోతున్నాను. నువ్వు చేయాల్సింది ఒక్కటి, ప్రశాంతంగా ఉండు. అతిగా ఆలోచించవద్దు. లేనిపోని వాటికి పరుగులు తీయకు. భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని తృప్తిగా, వెలితి లేకుండా జీవించు. ఏ విధంగా సంతోషంగా ఉండాలో ఆ విధంగా చెయ్యి. ఏ విధంగా సంతోషంగా ఉండాలో ఆ విధంగా నువ్వు నడుచుకో. ఏ విధంగా బాధగా ఉండాలా అనేది పక్కన పెట్టి, కాబట్టి మనసుని అదుపులో ఉంచుకొని అన్వేషణ తగ్గించుకో, ఆలోచన తగ్గించుకో. ఆనందాన్ని ఆపటం ఎవరి తరం కాదమ్మా. అది నీ చేతుల్లోనే ఉండగా నువ్వు ఎందుకు ఆనందాన్ని దూరం చేసుకుంటావు చెప్పు. ప్రకృతి ఇచ్చిన వరం అది. అలానే నీ జీవితం ఎప్పుడు కూడా నువ్వు వృధా చేసుకోకు. దాన్ని సద్వినియోగపరుచుకొని వీలైనంత వరకు సంతోషంగా ఉండటానికి నువ్వు ప్రతి క్షణం కూడా ఉపయోగించుకో. నీ పనులన్నీ జాగ్రత్తగా అమలు చేసుకుంటూ సంతోషంగా ఎలా ఉండాలో చూసుకో. లేనిపోనివన్నీ ఆలోచిస్తూ నీ మనసుని పాడు చేసుకోవద్దు. నువ్వు అడిగింది అడగగానే నిమిషాలలో నీ కోరికను, సమస్యను దాని నుంచి బయటపడేస్తే నీకు మేలు చేసినట్లు నువ్వు భావిస్తావు. కానీ నిజమేంటో తెలుసా? నీకు అవసరమైనది ఏది,
ఏదైతే అవసరమవుతుందో, ఏదైతే నీకు మంచి చేస్తుందో అదే ఇస్తానని గుర్తుంచుకో. నీకు కావాల్సింది నీకు ఇస్తే సంతోషమే, కానీ ఇచ్చిన తర్వాత కష్టపడితే ఈ తల్లికి బాధ కదా. అందుకే నువ్వు అడిగింది ఏదైతే కావాలి అంటావో అది ఇవ్వను. నీకు మంచిదైతేనే అందజేస్తాను. నీ కష్టం వెనుక కాస్త ఎక్కువ అవ్వడం ప్రారంభిస్తే చాలు, ఆ నిమిషమే నన్ను ద్వేషిస్తావా, నాకే ఎందుకు ఈ జీవితాన్నిచ్చావమ్మా అని వెంటనే నన్ను నిందిస్తావు. నీ కోపాన్ని నాపై వెంటనే చూపిస్తావు. ఈ వారాహి నీకు ఎప్పుడూ అండగా ఉంటుంది అని తెలియదా చెప్పు. ఈ అమ్మ మీద కోపం తెచ్చుకుంటావా చెప్పమ్మా. ఆలోచించు, బాగా ఆలోచించు. నువ్వు ఎప్పుడు కూడా ఏది ఆలోచించకుండా నిర్ణయం తీసుకొని నువ్వు ఈ అమ్మ విషయంలో ఎందుకు కోపాన్ని ఎక్కువ అలాగే తెచ్చుకుంటావు చెప్పు. ఇంత తొందరపాటు ఎందుకు? కోపాన్ని తగ్గించుకో, తొందరపాటుని విడువు. అన్నీ కూడా నీకు మంచిగా జరిగేలా చేస్తాను. ఎలాంటి సమయంలో ఏం కావాలో అదంతా అందజేస్తాను. ఇక నీ కుటుంబం విషయంలో నువ్వు కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకో. బిడ్డ, నువ్వు చేసే పనుల వల్ల అందరికీ మంచి చేయాలనే ఉద్దేశం నీకున్నా నీ పనులు ఆలోచించనివ్వకుండా చేస్తున్నాయి. నీ కోపం ఆలోచన శక్తిని చంపేస్తుంది. దానివల్లే నువ్వు అవతల వారిని చిన్న చిన్న వాటికి నొప్పిస్తున్నావు. నువ్వు మనస్ఫూర్తిగా ఏది చేయకపోయినా అది వాళ్ళకి అందేటప్పటికి కొన్ని మనస్పర్ధలు, ఒకరికి మంచిగా ఎక్కువగా ఒకరికి తక్కువగా చూస్తున్న భావన అనేది నీ కుటుంబంలో కలిగి నీ మీద కాస్త మనస్తాపం అనేది ఉంటున్నారు. అది పిల్లలు కావచ్చు, అన్నా చెల్లెలు కావచ్చు, అక్కా చెల్లెలు కావచ్చు, ఏ బంధమైనా కావచ్చు. కాబట్టి ఆ మనస్పర్ధల్ని తొలగించుకొని కాస్త గమనంగా అందరినీ సమానంగా చూసుకో. సమాన భావంతో చూసేలా చెయ్యి. నీ చేతుల్లో అంతా ఉంది. నువ్వు మాత్రమే మంచి మనసు నీది, అందరినీ సమానంగా చూస్తావు. నీ లోపల ఏది అనుకోకుండా స్వచ్ఛంగా చేస్తున్నావు. కానీ నువ్వు చూపించే విధానం అలా కనపడుతుంది బిడ్డ, అంతే. అందుకే ఇంతలా చెబుతున్నాను. జీవితం అంటే సంతోషంగా ఆనందంగా ఉండాలి కదా. మరి దుఃఖం ఎవరికి శాశ్వతం కాదు, సంతోషం కూడా శాశ్వతం కాదు. కానీ ఏ క్షణం సంతోషంగా ఉండాలో అది మాత్రమే నీ చేతుల్లో ఉంటుంది అని తెలుసుకో. అదంతా వారి కర్మానుసారంగానే జరుగుతుంది అని, కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయని. కర్మను తప్పించుకోవడం దేవతల తరమే కాలేదు, ఇక సామాన్య మానవులు నువ్వెంత చెప్పు. ఎంత కాబట్టి నీ కర్మను బట్టే జీవితం ఉంటుంది. ఆ కర్మఫలాన్ని తగ్గించుకోవటానికి నువ్వు ఎక్కువ దైవ ఆరాధన, అలాగే మంచి పనులు, ఇతరులకి సహాయం, నోరు లేని జీవులకు ఆహారం పెట్టడం చేస్తూ ఉండు. ఇవన్నీ కూడా నీ కర్మలు, చెడు కర్మలను తొలగించే ఆయుధాలమ్మా. నీ యొక్క విధిరాత బ్రహ్మ రాస్తే కానీ నీ రాతని మార్చుకోగలగ శక్తి నీలోనే ఉంది. ఆ శక్తి నువ్వు చేసే మంచి పనులు, నువ్వు తలిచే మంచి ఆలోచనలు. కాబట్టి ఇక మంచి పనులు, పుణ్యమైన పనులు, దైవారాధన, నా పూజలు ఇవన్నీ చేస్తూ ఉంటే కర్మలు త్వరలో తగ్గిపోతాయి. సంతోషంగా ఉంటావు, నీ కోరిక తీరుతుంది, భగవంతుడి సహకారం అందుతుంది. బిడ్డ, ఆ సమయంలో నీకు ఎవరితో ఉండకపోయినా ఒక కనిపించినటువంటి శక్తి మాత్రం నిన్ను జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉంటుంది. అదే భగవంతుని శక్తి. నీ మనసులో ఉన్న మనోవేదన అంతా నాకు తెలుసు. నువ్వు కుమిలిపోవడమే తప్ప నువ్వు ఎక్కువ ఆలోచిస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు. నీకు ఇంకేం లాభం ఉంటుంది చెప్పు. అంతగా ఆలోచించే ప్రయత్నం చేయకు. అతి ఆలోచన తగదమ్మా. లోకంలో కనీసం వసతి, తిండి, కట్టుకోవడానికి గుడ్డ, తలదాచుకోవటానికి స్థలం కూడా లేని అభాగ్యులు ఎందరో ఉన్నారని తెలుసు కదా. వారందరినీ ఒక్కసారి దృష్టిలో ఊహించుకో. వారందరిలో నేను కూడా ఉంటాను, లేను అని నువ్వు సంతోషించు. వారిలో నేను లేను, నాకు మంచి జీవితం ఇచ్చింది నా వారాహి తల్లి అని సంతోషపడు, తృప్తిపడు. ఇచ్చిన జీవితాన్ని నువ్వు ఆరాధించేలా సంతోషంగా జీవించు. ఇది నీ జీవితం. నీ కష్టమే నిన్ను పైకి తీసుకొస్తుంది. నీ కష్టం, సమస్య ఏ పాటిది చెప్పు, ఆలోచించు. అప్పుడు తెలుస్తాయి. అంతేకాని లేని వాటి కోసం పరుగులు పెడుతూ ఉన్న విలువైన జీవితాన్ని, అందమైన క్షణాలను నీ చేతులారా నువ్వే దోషం చేసుకుంటావా చెప్పు. ప్రతిరోజు నువ్వు నాకు ఎన్నో మొక్కుతూ ఉన్నావు, విన్నవించుకుంటూ ఉన్నావు, ప్రార్థిస్తూ ఉన్నావు. అలానే వాటిని, కోరికల్ని ప్రతి నిమిషం నాతో పంచుకోని అవసరం లేదమ్మా. ఒక్కసారి చెబితే చాలు ఈ అమ్మకి. అన్నీ నాకు తెలుసు కదా. నీ మనసులో ఉన్న విషయాలు కూడా నాకు తెలుసు.
నీ సమస్య, కోరిక ఒక్కసారి చెప్పావు కదా చాలు. వాటి గురించి మర్చిపో. నేను అన్నీ ఆరంభిస్తాను. శ్రద్ధగా ఉండు. ఎప్పుడు కూడా నీకు ఇవ్వాల్సింది నాకు బాగా తెలుసు అని తెలుసుకో. సరైన సమయం రాగానే నువ్వు అడగకపోయినా క్షణాల్లో నీకు అంతా చేసి పెడతాను. దేనికైనా కాలం కలిసి రావాలి కదా. ఎంతటి భాగ్యమైనటువంటి జీవితాన్ని ఇచ్చినా నువ్వు కోల్పోయినట్లుగా ఎప్పుడూ ఎక్కువగా ఆలోచిస్తూ ఏదో పోగొట్టుకున్నట్టు ఒక అవగతం అవుతుంది. ఒక్కసారి ఆలోచిస్తే, ఆరోగ్యాన్ని ఇచ్చాను, తిండి బట్టకి లోటు లేకుండా చేశాను, ఇవి చాలదా నీ కుటుంబాన్ని పోషించే శక్తి నీకు ఇచ్చాను. నువ్వు చేసే ప్రయత్నం నీ మీద ఆధారపడి ఉండే వాళ్ళని కూడా సంతోషంగా ఉంచగలదు. అందుకు నువ్వు ముందుండి నడిపించి శ్రమించి కష్టపడాలి. నిన్ను వెనకుండి నడిపించే బాధ్యత ఈ వారాహి తల్లిది. నువ్వు ఏమీ చేయకుండా భారమంతా ఇతరుల మీద వేస్తే ఎలా? కాబట్టి ఎక్కువగా దేనికి తొందరపడకు. పనిలో ఆలస్యం అవుతుంది అని నిరాశపడకు. ప్రతి పని వెనుక ఒక పరమార్థం ఉంటుంది అని తెలుసుకో. ఆలస్యమైనా సరే నీ గమ్యాలు నువ్వు చేరుకోవడం నీ కర్తవ్యం. ఎందులోనూ తొందరపడి నిర్ణయాలు తీసుకోకు. నిన్ను ఇలా చేస్తూ ఉంటే నాకు నిజంగా బాధగానే ఉందని చెప్పాలి. నువ్వు ఇలా దుఃఖంతో నిండిపోయి బాధతో సతమతమైపోతూ ఉంటే, ఎవరికి చెప్పాలో ఏం చేయాలో తెలియనంత దీనస్థితిలో ఉంటే నాకు ఏం తోచడం లేదు బిడ్డ. నువ్వు అలా ఉండకూడదు. ఈ వారాహి బిడ్డ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. నువ్వు అలా ఊహించుకుంటున్నావమ్మా. నీ జీవితం బాగుంది. నీ గురించి నాకు అంతా తెలుసు. చిన్న చిన్న వాటి కుమిలిపోతే ఏ సమస్య వచ్చినా ఏదో ఒక పాఠమైతే నేర్పించే వెళ్తుంది. అలా వచ్చిన పాఠాలన్నీ నేర్చుకో. నీలో ఉన్న శక్తి, సామర్థ్యాలు, నైపుణ్యాలు అన్నీ బయటికి తీ. అన్నిటినీ మార్చుకో. నీ జీవితాన్ని నీకు నచ్చినట్టుగా చేసే బాధ్యత తల్లిగా నాది. ఇక ఆ బాధ్యతను నేను స్వీకరించాను. నువ్వు నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. నీకు అదృష్టాన్ని అందించబోతున్నాను. అందుకోవటానికి సిద్ధంగా ఉండు తల్లి. మిగతాదంతా నేను చూసుకుంటాను. దేనికి ఇబ్బంది పడొద్దు, తొందరపడద్దు. కోపంలో, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. ఇతరుల మనసులు బాధపెట్టే ఏ ఒక్క మాట మాట్లాడవద్దు. నీవు చేసే మంచి పనులు నీకు అండగా ఉంటాయి. భగవంతుడి సంకల్పం, భగవంతుడి అనుగ్రహం నీకు పరిపూర్ణంగా ఉంటుంది. నీకు ఈ వారాహి తల్లి అండగా ఉండగా నీకు దిగులెందుకు చెప్పు. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి.